guys, welcome back to our channel. తాను నేను సో ఈ రోజు మాది ఫస్ట్ వీడియో యూట్యూబ్ లో అయితే మా ఇద్దరు కపుల్ గా మేమైతే ఫస్ట్ వీడియో చేయబోతున్నాం మీ అందరి ముందు. సో ఈ రోజు అయితే నా పేరు తను చెప్తాడు, తన పేరు నేను చెప్తాను అనమాట. సో తన పేరైతే చంద్ర అనమాట. తన పేరైతే హారిక అట. గట్టి మాట్లాడుతున్నా ఫస్ట్ టైం ఇదేమో. సో తినైతే ఫస్ట్ టైం బిట్ లిటిల్ లవర్స్ అనమాట. సో ఈరోజు మేమైతే ఒక ప్రాంక్ చేయబోతున్నాము మా ఫ్రెండ్స్ మీద. సో ఇంకా అలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. బట్ ఫస్ట్ వీడియో అయితే మా దాంట్లో ప్రాంక్ వీడియో, లాంగ్ వీడియోస్లో. సో షార్ట్స్ పెట్టాము లైక్ ఇన్స్టా రీల్స్ లాగా. ఇప్పుడైతే మేము లాంగ్ వీడియో చేయబోతున్నాము. అండ్ నా ఫ్రెండ్స్కి నేను ఇప్పుడు కాల్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు కాల్ చేసి మేము ఏం చెప్తామంటే మా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిపోయింది మేము చెప్పబోతున్నాం అనమాట. ఇప్పుడు లైక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నేను ఇప్పుడు క్యాప్చర్ చేద్దామని. అంటే వాళ్ళు నాకన్నా వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. సో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది. లైక్ మ్యారేజ్ పలానా డేట్, ఇన్విటేషన్ కార్డు కూడా నేను చేశాను అనమాట. సో అది కూడా రెడీ చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి మా ఇన్విటేషన్ కార్డే. సో ఇదిగోండి ఇన్విటేషన్ కార్డు మేము ఇలా ప్రిపేర్ చేసాం అనమాట, వాళ్ళకి ప్రాంక్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ అరుణాకి చేస్తాను, సెకండ్ నా ఫ్రెండ్ లావణ్యకి, ఇంకోటి ఏంటి వీళ్ళ తమ్ముడు వినయ్ అని ఉంటారు అనకాపల్లిలో. సో బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ కజిన్స్ అన్నీ అనమాట. సో దానికి ప్రాంక్ చేస్తాను. తను ఎప్పుడు అడుగుతాడు, ఎప్పుడు మీ పెళ్ళి వదిన, మీ పెళ్ళి ఎప్పుడు కానీ. సో ఈరోజు నేనైతే తనకి ప్రాంక్ చేయబోతున్నాను. ఒక్కొక్క రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఈరోజు అయితే నా బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను. ఫస్ట్ దానికి ఫోన్ చేస్తాను. దోస్త్ మేరే జాన్ అని ఉంటది. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. స్పీకర్ ఆన్ చేస్తా. నువ్వు చెప్పు ఫస్ట్. ఏ హలో ఎక్కడ? అదే మాట్లాడాలి నీతోని. నీకు ఒక సర్ప్రైజ్. చెప్పు. హ్యాపీ ఫీల్ అవుతావు. చెప్పు. పెళ్ళి 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 పెళ్ళి. బక్రా బక్రా బక్రా. నాకు చెప్తలేదు సార్, ఇంకా సర్ప్రైజ్ అయింది. నేను లాంటి మెమరేషన్ కూడా సరే మమ్మీ జాబ్ వస్తా, లేదంటే పెళ్ళి ఇంకా అందరి నుంచి చేయడం. ఐదుగు మీ అన్ని మాట్లాడుతున్నాను. చెప్పు నువ్వు. ఏంట్రా ఎప్పుడు రా? దానికోసం మాట్లాడదామని ఫోన్ చేశాను నీకు. ఎక్కడున్నారు? ఇక్కడే బయట ఉన్నాం. ఇంటి బయట? బయటకు వచ్చాం అలాగా. సారీ చెప్తుందంట హారిక. చెప్పు. ఒకసారి వాట్సాప్ లోకి రా, నీకు అది పంపిస్తాను, అప్పుడు నువ్వు షాక్ అవుతావు. లైన్ లో ఉండు, నేను పంపిస్తాను. పెట్టాను చూడు. భయంకరం ఏంటి సారీ? ఏంటిది సారీ? చొల్లు చెప్పకే. నిజంగానే బాబు నావేంటంటే నీ మీదట్టు. సారీ నిజంగా నిజంగా ఎంగేజ్మెంట్ కాదు పెళ్ళి. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మరి పెళ్లి నవంబర్ లో అనుకుంటాను. నిజంగా బాబు కాలని మీ అన్ని అడుగు. నిజంగా నీ మీద ఒట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిజమే, నిజం కాకుండా ఇది పంపిస్తాను వాట్సాప్ లో. ఫస్ట్ నీకే పంపించాను. నిజంగా నిజంగా నిజమే, అబద్ధం కాదు, నిజంగా ఒట్టు. నేను ఫస్ట్ టైం నీకే ఫస్ట్ కాంటీలోకి వచ్చింది నీకు పంపించాను ఫస్ట్ టైం. చూడు బాగుందా? చూడు బాగుందా? ఏ హలో, దినేష్ కడు కాలంటే నేను మొన్నే మాట్లాడి ఆడికి కూడా తెలుసు.
ఎట్టింగ్ కాదు, ఆడు తిరిగేది, ఆడికి సొల్లు, ఆడికి తెలుసు అంత. నేను చచ్చినంత తొట్టే, నువ్వు చచ్చినంత తొట్టే. ఏ జోజీ కూడా ఉన్నాడా? హలో చూడు, వాట్సాప్ లో పంపించాను అరుణకి. పార్టీకి వచ్చే ఎవరికి అసలు ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ మీకే పంపించాను. మీరు ఓకే అయితే కార్డు ఓకే చేస్తాను, లేదంటే లేదు. లేదురా నిజంగా నీ మీద ఒట్టురా. మా మా ఎక్కడ పని చేస్తాడు కదరా, మరి అక్కడే మాది. అనియా నిజమే అన్న. థ్యాంక్ యూ అన్న. వాళ్ళు అమ్మట్లే చూడండి, వాళ్ళకి పెడితే ఫస్ట్ టైం వాళ్ళకి పెడితే ఫస్ట్. పార్టీకి వచ్చే ఇప్పుడు కాదు బాబు, చెప్తాను రేపు. చూడే కార్డు. అన్నా హలో, సారిక చేయించానే మరి కార్డు. మరి ఫ్రెండ్స్ అందరికి పెట్టాలి కదా, మరి ఎక్కువ మందికి ఎవరికి చెప్పట్లేదు, జస్ట్ లైట్ అంటే కొంచెం దగ్గర వాళ్ళకే. అందుకని సారిక అర్రా చచ్చినంత తొట్టే. అయితే మనకి పార్కింగ్ ఎప్పుడు ఎప్పుడు ఏంటి అదేదో అంటారు కదా, సింగిల్ బ్యాచులర్ పార్టీయా? బ్యాచులర్ పార్టీ ఎప్పుడు? గోవా చీటీ వేద్దాం, గోవా వెళ్దాం, తాగుదాం, తాగి ఊగుదాం. హ్యాపీయా? హ్యాపీ. నువ్వు తొలి చెప్తే ఇంకా డౌట్ వస్తున్నావు. లేదు నిజమే బాబు, మమ్మీ కూడా ఏడుస్తుంది. ఎంగేజ్మెంట్ కన్నా ముందు పెళ్ళి అనుకున్నాం కదా, ఎంగేజ్మెంట్ ఎందుకు ఇంకా? చెప్పే. ముందు పెళ్ళి అనుకుంటున్నాం కదా, ఎంగేజ్మెంట్ ఎందుకు? డబ్బులు పక్క మన ప్రధానం ఖచ్చితంగా చేయాలంట కదా, పెళ్ళి చేసుకుంటారు. ఇంకా మాకు పెళ్లి ప్రధానం వేరే ఉండదు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా పెళ్లి స్టేజ్ లో. మమ్మీ ఎందుకు అంటాను, దేవుడే ఉన్నాడు అన్నిటికీ. దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు కదా. నేను ఎప్పుడు ఉంటాను కదా, ఇవన్నీ சொல்லி 2 రోజులు 3 రోజులు అంతే. కానీ ఎవరు మాట్లాడుకోకుండా లేరు. అది నీకు అన్ని ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తున్నాను కదా, దానికి అర్థం 15 సంవత్సరాల నుంచి అర్థం. అది ఫ్రెండ్షిప్ అర్థమే అది. సరే అందరూ వచ్చేయండి. బుర్ర పగిలిపోద్ది. రేపు వస్తాను చూడు, తెల్లారు వద్దు కానీ సాయంత్రం వచ్చే పార్టీ ఉంది. సరే చాలు, ఒక 2 నిమిషాలు నేను అది కన్ఫర్మ్ చేసుకొని చేస్తాను. సరే బాయ్. సో ఫ్రెండ్స్, నేను ఒక్క దానికోసం అని ఫోన్ చేస్తే అక్కడ పక్కన 4 ఉన్నారు, మొత్తం 4 మాట్లాడారు అనమాట. నిజంగానే ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో అనుకుంటున్నారు మాటలు, లైక్ అలా దగ్గర డిస్కషన్స్ అలాగ అవుతుంది. సో అందుకనే వీళ్ళైతే ఇంక నమ్మబోతున్నారు. నా ఫ్రెండ్ అంటుంది ఇది నిజమా కాదా ఇన్విటేషన్, అది మీరు ఎడిటింగ్ చేశారు కదా, నేను ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తానని చెప్పి ఇక్కడ ఫోన్ అయితే కట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పర్సన్కి అయితే మనం ఫోన్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే లావణ్యకి చేయబోతున్నాను. ఇదిగోండి. ఎందుకంటే అందరూ ఫస్ట్ పార్టీలో అనమాట. ఈ వెంటగా ఎక్కడున్నావు? ఇంట్లోనే టీవీ చూస్తున్నాను. ఏం చేస్తున్నా? నేను ఇప్పుడు తనకి డ్రాయింగ్ బుక్ లోని ఆర్ట్స్ ఏవి ఉంటాయి, అవి పేపర్ లో కట్ చేసి ఆడుకున్నాం ఇద్దరు పాటలు. చూస్తున్నాడు. గుడ్ న్యూస్ గెస్ చేయి. పెళ్లి కావాలా? ఎప్పుడు? నవంబర్ లోని ఎంగేజ్మెంట్, నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ ఆగస్ట్ లో. పెళ్లి నవంబర్ లోనా? ఇన్విటేషన్ కార్డ్ పెడతాను, ఒకసారి చూడు. సరే ఉండు లైన్ లో. కంగ్రాచులేషన్స్. అది ఇచ్చారు ఆఖరి. ఉండు ఒకసారి చూడు, ఇన్విటేషన్
ఇగో అన్ని మాట్లాడతాడంట, చంద్రాన్ని మాట్లాడతాడు. హలో చూడు తల్లి పంపించాను వాట్సాప్లో. వచ్చింది బాగుందా? ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బక్రా బక్రా బక్రా. బాయ్. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వినయ్ అనకాపల్లిలో ఉంటారు కదా, తనకి చేస్తున్నాను. నేనైతే అస్సలు మాట్లాడిన ఈ వీడియోలో, తినే మాట్లాడుతున్నాను ఎందుకంటే అసలు మాట్లాడట్లేదు. వినయ్ అనకాపల్లి ఫస్ట్ వాట్సాప్ పెట్టేయండి, చూడాలి చూస్తాను. మనం మాట్లాడితే వాట్సాప్లో పెట్టేద్దాం. నువ్వు దగ్గరికి వచ్చి మనకు వాయిస్ అక్కడ వినిపిస్తుంది. దగ్గరికి వచ్చింది కదా, ఇంకా దగ్గర ఎత్తడే ఆడు అతను. బిజీలో ఉంటాడు. ఏంటి వదినా వినాయ్ అన్నయ్య ఎక్కడున్నావు? బయట ఉన్నావా? గుడ్ న్యూస్ నీకు. ఏంటన్నా ఆన్లైన్లో ఉన్నావా? అలాగే లేనా? సరే వాట్సాప్ రా, కట్ చేయకు, కాల్ కట్ చేయకు. ఏంటి సరే ఉంది చూస్తా. గుడ్ న్యూస్ ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా. ఏంటో ఉండు ఉంది చూస్తాను. వచ్చిందా? ఉండి చూస్తున్నానంటే ఆ. ఎప్పుడు అంటావు కదా. చూసాడా? వచ్చిందా? ఇప్పుడేనా? ఎప్పుడు చూసి డేట్ చూడు, దాని మీద డేట్ లేదా? ఉండండి. వావ్ సూపర్ రా. ఇందనేలా ఆ, కోన్లే బాగుందా? సూపర్ అనా. అందరూ కుర్రలుగా అని చెప్పు, పెళ్ళికి వచ్చేయండి. ఓకే ఓకే చెప్పాను కదా. ఆ. నాదే అక్కడ. ఓకే అదే ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, ఎప్పుడన్నా పెళ్ళి, ఎప్పుడో పెళ్ళి అని. దానికోసం త్వరగా నీకోసం బేగ చేసుకుంటాను. ఓకే ఓకేనా. ఏం చేస్తున్నావు? ఎదిరింగ్లో ఉన్నా నేను మనకు కూడా. మన చూడన్నాడా? ఆడికి చూపించావా? ఆడి కూడా చెప్పు, ఆడికి చూపించి ఫస్ట్. హలో, ఆడికి అన్నీ తెలిసి అంటాడు. సో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ అయితే కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే 3 మెంబర్స్కి ఫోన్ చేసాము. సో అక్కడ ఆల్మోస్ట్ అందరూ నమ్మేశారు అనమాట. ఇప్పుడు వర్షిని అనే అమ్మాయికి చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మా చెల్లి ఇంకొక అమ్మాయి అనమాట, వర్షిని అని, దానికి కాల్ చేస్తున్నాను. దాని కాల్ అవుతుంది లేదో నాకు కొంచెం డౌటే, ఎందుకంటే దాన్ని బ్యాలెన్స్ అయిపోయింది. వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయడానికి అవ్వలేదని మొన్న చెప్పింది. మరి ఇప్పుడు అవుతే లక్, లేదంటే నేను మాట్లాడు, నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడు, నేను ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడు. నువ్వు చెప్తే ఆవిడ ఫస్ట్ కాల్ ఎత్తదా మ్యాక్స్ నార్మల్, దాని బ్యాలెన్స్ అయిపోయింది. నా ఫ్రెండ్ ఇందుకు ఫోన్ చేద్దాం. ఫస్ట్ ఇన్విటేషన్ కార్డు పెట్టేస్తాను, ఇదిగోండి ఇన్విటేషన్ కార్డు ఇందు అని అమ్మాయికి పెట్టేసిన తర్వాత కాల్ చేస్తాను. అది అసలే నమ్మేస్తుంది, ఆన్లైన్లోనే ఉంది, చూస్తుంది మ్యాక్స్. దీని రియాక్షన్ చూడండి, షారు ఏటి ఇలాగని మాట్లాడుతుంది. చెప్పవు ఏటి అయినా అని అంటది చూడండి. చూసావా? నిజమే బాబు, మానేది నమ్మకపోతే. నిజం చెప్తే ఏంటి, నీకు చెప్పాను కదా ఈ ఇయర్ కన్ఫర్మ్ గా మ్యారేజ్ అని. మా మమ్మీ లేదు, షాప్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత కాల్ చేయి. నిజమే. ఎప్పుడు? ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్, నవంబర్ లో మ్యారేజ్. థ్యాంక్ యూ. హర్ష ఉందా? హర్ష లేదే, తెల్లారే వెళ్ళిపోయింది. అవునా? నా నెంబర్ ఎందుకు చెయ్యి తర్వాత ఎప్పుడైనా.
బ్యాచిలర్ పార్టీ మెసేజ్ పక్క. వాట్సాప్ లో. ఇంకో చంద్రబాబు హలో అన్నయ్య బాగున్నారా? బాగున్నాను తల్లి. అందరు వచ్చండి. తప్పకుండా. పార్టీ ఒకటి ఉంది అందరికి. సరే అన్నయ్య. సరే సరే ఓకే ఉంటాను. థ్యాంక్ యూ. షారు, చెప్పే. ఫైనలీ యు మేడ్ ఇట్. మీ మమ్మీకి కానీ చెప్పేస్తున్నావు ఏంటి? లేదే. నేను వచ్చి చెప్తానే, ఫోన్లో పంపించింది కన్నా ఇంటికి వచ్చి చెప్పింది బెస్ట్ కదా. అవునవును. తప్పకుండా వస్తాను. చెప్పాలనే కాదు, ఒకసారి రా. నువ్వు అప్పుడే చెప్పక, నేను వస్తాను ఇంటికి. సర్ప్రైజ్ మీ మమ్మీకి. సరేనే. ఆంటీ నువ్వు సాగుతారండి. మీ అత్తాలకి మాయాలకి అందరికి చెప్పాలి కదా. చెప్పేటి. చెప్తాను పక్కగా. ఫుల్ చిల్ అవ్వాలి. ఇంకా నాకు పెద్ద గిఫ్ట్ కావాలి. నీ సైజ్ అంటే ఇస్తాను. ఇంకా వద్దు, నీ సైజ్ అని చాలు నాకు. లేకపోతే మొయ్యలేను నేను. సరేనా? బాయ్. సరేనే. బాయ్. బాయ్. బాయ్ బాయ్. నా ఫ్రెండ్ వర్షిని ఫోన్ చేస్తుంది, అది మా చెల్లి. దానికి కాల్ చేద్దాం. నేను మాట్లాడుతాను, చంద్రయ్య మాట్లాడతాడు. మాయా మాయా ఇది మాట్లాడుతుంది. వర్షిని, హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్. ఏంటక్క? నీకు ఒకటి పెడతాను చూడు వాట్సాప్ లో. గెస్ చేయి, ఏటనుకుంటున్నావు? నేను పిల్ల అలాంటిదేలే, చూడు ఎంగేజ్మెంటా? చూడు. పెట్టు పెట్టు. పెట్టాను, లైన్ లో ఉండు. పెట్టాను చూడు. ఎప్పుడు? చూడు. ఈ సండేనా? వచ్చి సండే 11th నా? కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. నిజమేనా? ప్రాంక్ ఏం చేస్తున్నాను నాతోని? నిజమే. నీకు నేను ఎందుకు ప్రాంక్ చేస్తాను? అయినా నేను యూట్యూబ్ లో వీడియోస్ పెట్టమాను. అయినా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టమానేసాను కదా. అవునవును. దానికి ప్రాంక్ ఎందుకు చేస్తాను ఇప్పుడు నేను? అవునులే అక్క, కంగ్రాట్స్ అక్క. నాకు ఎగ్జామ్స్, అందుకే నేను రావట్లేదు ఇంటికి. మంచి బట్టలు కొనుక్కో, వచ్చేస్తాను. మంచిది వేసుకొని రా ఎంగేజ్మెంట్ కి. దగ్గర దిగే ఇలా ఉండాలి. ఇంకో మాయ మాట్లాడుతున్నాను. హలో, కంగ్రాచులేషన్స్ చంద్రమయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పార్టీకి వచ్చిండి అందరే, బ్యాచులర్ పార్టీ. ఓకే ఓకే. గదిరాజు ప్యాలెసా? కాదు, గోవా. ఏ రావా? సరే, నేను ఎగ్జామ్స్ అవ్వగానే వచ్చేస్తాను మీ ఇంటికి. సరే సరే త్వరగా వస్తాను చూడడానికి. సరే అయితే. మా అక్కల ఇంట్లో ఉన్నాను, అందుకే రావడానికి అవ్వట్లేదు. బాగా అయినా మరి ఇంకా అందరికి చెప్పాలి. ఓకే ఓకే అక్క. సారికి వచ్చేస్తుంది. పడుతుంది. సరే సరేనా? బాయ్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇదనమాట. అందరు 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 నెంబర్, ఎందుకంటే అందరికీ తెలుసు నా మ్యారేజ్ దగ్గరకు పడుతుంది. సో వీళ్ళకి ఎప్పుడైనా లైక్ ఏ మూమెంట్ అయినా అవ్వచ్చు అని చెప్పి అందరు ఫోన్ చేసినప్పుడు మ్యారేజా, కంగ్రాట్స్ కంగ్రాట్స్, మ్యారేజా, ఇప్పుడా అప్పుడా అని అందరు ఫిక్స్ అయిపోయారు మైండ్లో. అందుకనే ఇప్పుడు మనం ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి పెడితే ఇంకా వాళ్ళకుంటుంది. ఇంకా వాళ్ళందరికీ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఫుల్ షాక్ అయిపోతారు. కానీ చాలా తిట్టుకుంటారు, ఎందుకంటే చాలా మంది నమ్మేశారు కదా, నిజమా 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 అని చెప్పి ఇంక తిట్టుకుంటారు. పేరెంట్స్ కూడా చెప్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఏదైతే మేము ఎడిట్ చేసామో పోస్టర్ కూడా అందరికీ షేర్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. సో ఈ వీడియో ఈరోజు ఖచ్చితంగా నైట్ లోపు నేను అప్లోడ్ అనేది చేసేస్తాను, నేను ఛానల్లో. సో ఇదే మా ఫస్ట్ వీడియో. ప్లీజ్ మా ఇద్దరికి సపోర్ట్ చేయండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మేము ఎక్కువగా రీల్స్ చేయకపోవచ్చు, కానీ మాతో పాటు మాకైతే పెద్ద లాంగ్ వీడియోస్, ఛాలెంజెస్, ప్రాంక్స్ అవన్నీ చేస్తామన్నమాట. నేను ఒకదాన్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినట్టే మాట్లాడే అలాగే అంటారు, కానీ బయట డిమాండింగ్ ఇలా బాగా మాట్లాడతారు. మన జస్ట్ కెమెరా ముందు ఇలా ఆఫ్ కెమెరాలో బాగా మాట్లాడతారు అనమాట. సో చెప్పు మన ఛానల్ కోసం.
నువ్వు చెప్పు నీ తర్వాత నేను చెప్తాను నేను ఆల్రెడీ నువ్వు చెప్పు నేను నేను చెప్తాను ఆల్రెడీ చెప్పి నువ్వు చెప్పు నేను చెప్తాను నేను ఆల్రెడీ నువ్వు చెప్పు నేను చెప్తాను చెప్పా. చెప్పు నువ్వు చెప్పు సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ ఉన్నవి లైక్ ఛాలెంజెస్ అవన్నీ. అండ్ ఆల్రెడీ నాకు ఇంకో వేరే ఛానల్ ఉంది, ఇట్స్ మీ వైజాగ్ పిల్ల. సో దాంట్లో అయితే వీడియో స్టాప్ చేశాను, నేను కొంత బ్రేక్ తీస్తున్నాను. లైక్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదని చెప్పి చాలా బాధ అనిపించి ఇంకా నాకైతే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడైతే నేను ఛానల్లో అయితే నేను ఇప్పుడు నా వీడియో అనేది అప్లోడ్ చేద్దాము. ఎంత బాగా అవుతుందో, లైక్ బాగా రీచ్ అవుతే మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు బాగా చేద్దాము, ఛాలెంజెస్ కూడా చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను సో బాయ్ బాయ్.